అనాథ వృద్ధాశ్రమంలో అనగాంశంద్రుని గాను శ్రీ జోషి సత్యనారాయణ గారు, శ్రీమతి జోషి విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి సాయిబాబా ఆశీస్సులతో శ్రీ వాస్తవ గోత్రస్య శ్రీ జోషి సత్యనారాయణ గారి, శ్రీమతి విజయలక్ష్మి గారి 48వ పెళ్లిరోజు శుభ సందర్భంగా మరియు శ్రీ జోషి గోపికృష్ణ గారి, శ్రీమతి జోషి ధరణిజ గారి 21వ పెళ్లిరోజు శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే ముందుగా శ్రీ జోషి సత్యనారాయణ గారికి, శ్రీమతి విజయలక్ష్మి అమ్మగారికి 48వ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరణ జపకాలు కోరుకుంటూ కోటి కాంతుల చిన్నోద భవంతులు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అనుజిత గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ అనౌన్స్ డే టు యూ శ్రీ జోషి సత్యనారాయణ సార్ గారు, శ్రీమతి విజయలక్ష్మి అమ్మగారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ అలాగే మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతితో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్ళి శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ జోషి గోపికృష్ణ గారికి, శ్రీమతి జోషి ధరణిజ గారికి వారి 21వ పెళ్ళి శుభ సందర్భంగా వారికి 21వ పెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరణ జపకాలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునోత భవంతులు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన గడపాలని కోరుకుంటూ అలాగే మీ కుటుంబ సభ్యుల మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ అనౌన్స్ డే టు యూ జోషి గోపికృష్ణ గారు, శ్రీమతి ధరణిజ గారు, అలాగే మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతితో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్ళి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ జోషి సత్యనారాయణ సార్ గారికి, శ్రీమతి విజయలక్ష్మి అమ్మగారికి, శ్రీ జోషి గోపికృష్ణ గారికి, శ్రీమతి ధరణిజ గారికి, శ్రీ నార్ల రామశర్మ గారికి, శ్రీమతి సరస్వతి గారికి, శ్రీమతి శారదమ్మ గారికి, డాక్టర్ ఎన్ స్వర్ణ గారికి, డాక్టర్ శ్రీకాంత్ గారికి, చిరంజీవి రిషి సాయి గారికి, చిరంజీవి రిత్విక్ సాయి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడూ తగిన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి విజయలక్ష్మి అమ్మగారికి, శ్రీమతి ధరణిజ గారికి, శ్రీమతి సరస్వతి గారికి, శ్రీమతి స్వర్ణ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు విశ్వమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగిన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు విశ్వమ్మ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ జోషి సత్యనారాయణ సార్ గారు, శ్రీమతి జోషి విజయలక్ష్మి అమ్మగారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే వంకాయ టమాటా కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇది
భయం అవుతుందా?